ఎన్నెన్ని పూజలు ఎచట చేసిననేమి, భక్తి లేని పూజ ఫలము లేదు. బాబా అన్ను అభిషేకం చేస్తున్నావా, పూజలు చేస్తున్నావా, హారతులు పాడుతున్నావా, పారాయణలు చేస్తున్నావా? సరే మంచిదే, మరి ఎందుకు చేస్తున్నావు అవన్నీ? నా కష్టాలు పోగొడతాడు అని గనక నీవు చేస్తే, నా కోరికలు తీరుతాయి అని గనక నీవు చేస్తే, నాకు పుణ్యం వస్తుంది అని గనక నీవు చేస్తే ఆ సేవలు వ్యర్థము. దేనికోసం చేయాలి నీవు? బాబా ప్రేమతో నేను చేస్తూ ఉన్నాను అని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఏది కోరకుండగా నువ్వు ప్రేమతో చెయ్యి అంతే. కన్న తల్లి బిడ్డకు పాలిస్తుంది, ఎందుకు ఇస్తుంది? ఇస్ దేర్ ఎనీ ఎక్స్పెక్టేషన్? అక్కడ ఏదైనా ఎక్స్పెక్టింగ్ ఉందా? ఏమీ లేదు. ఆ పాలిస్తూ పులకించిపోతుంది తల్లి. ఆ విధంగా నీవు బాబాకు సేవలు చేయాలి. అప్పుడు బాబా యొక్క అనుగ్రహం నీ మీద పడుతుంది. భక్తి కలుగు పూజ బహుళ కారణమగు. నువ్వు నిజంగా ప్రేమతో చేస్తున్నప్పుడు బాబా చూస్తాడు, ఏమిటి వీని కష్టము, వీడికి ఏం కావాలి ఇంకా అని అడగకుండానే బాబా నీకు ప్రసాదిస్తాడు. బాబా అంటే ఏమిటి? సర్వజ్ఞుడైన, అన్నీ తెలుసు ఆయనకు. నీ భావం తెలుసు, నెక్స్ట్ నువ్వు వేయబోయే అడుగు ఆయనకు తెలుసు. మరి ఎందుకు కోరికలతో ఆయన బాధ పెట్టడం? కోరికలు లేకుండా సేవించడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి ఎప్పుడైతే నువ్వు కోరికలు లేకుండా సేవిస్తావో అప్పుడే నీ కోరికలను తొందరగా నెరవేరుతాయి. ఇది రహస్యం. ప్రేమతో, స్వచ్ఛమైన భక్తితో ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ జయచంద్ సాండును కొన్ని ప్రశ్నలు అడిగాను. సరే బాగానే ఉందండి, బాబా మీ ఇంటికి వచ్చేవారు, మరి అమర్లోక్ చంద్ ద్వారా, మీ పెద్దల ద్వారా ఒక విషయం చెప్పండి. బాబా వారు మీ ఇంట్లోనే ఎక్కడ కూర్చునేవారు? మరి బాబా వచ్చినప్పుడు ఫలాహారం పెట్టేవారు అని హేమత్ పంత్ రాశాడు. అసలు ఏం పెట్టేవారు? బాబా ఏం తినేవాడు అని నేను ప్రశ్నించాను. చాలా మంచి సమాధానం చెప్పాడు ఆయన. దీనివలన ఆనాడు బాబా ఏ విధంగా ఉండేవారో మనకు చక్కగా అవగతమవుతుంది. ఈ యొక్క కుశాల్ చంద్ ఇల్లు ఈ విధంగా ఉంటుంది. ఇది హౌస్ అనుకోండి. ఆ గడప దాటిన వెంటనే ఒక అరుగు ఉంది. బాబా వెళ్ళి ఆ అరుగు మీద కూర్చునేవాడట. అంటే ఆ పైకి కూడా మెట్లెక్కి పైకి వెళ్ళేవాడు కాదట బాబావారు. ఆ అరుగు మీదనే కూర్చొని హాయిగా చిలుం తాగేవారట. ఆ చిలుం తాగేటప్పుడు చంద్రబాన్ సాండు ఇంట్లోని వాళ్ళంతా కూడా అమ్మలు బెల్లము, పాలు, రొట్టె ఈ 3 చిన్న చిన్న ముక్కలు చేసి బాబాకి ఇచ్చేవారంట. ఇది ఎక్కువగా కోస్తాలోను తెలంగాణలో ఉండదు. ఈ ఆచారం ఎక్కడ ఉంటుంది? మా రాయలసీమలో ఉంటుంది. అంతేనేమయ్యా? బెల్లము, రొట్టె, పాలు బాగా తింటారు, అందుకే బాగా కొట్లాడతారు. ఎందుకంటే అది మంచి ఆహారం. ఎందుకో బాబావారికి కూడా రొట్టె, బెల్లము, పాలు కలిపి చిన్న చిన్న ముక్కలు చేసి బాబాకి ఇచ్చేవారట. అది చాలా కొద్దిగా తినేవారట. టీ, కాఫీ తాగండి బాబా అంటే మాత్రం బాబావారు ఎప్పుడు టీ, కాఫీ తాగేవారు కాదంటే. నేను అడిగాను, టీ, కాఫీ బాబావారు తాగేవారా అని. టీ, కాఫీ వద్దు అనేవారట. తర్వాత మరి ఇంకేం చేసేవారు అన్నప్పుడు, ఇక బాబావారు ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు వీళ్ళంతా కూడా వచ్చి పాదపూజ చేసేవారంట బాబావారికి. ఒక పళ్ళెం పెట్టి బాబా యొక్క పాదాలందులో పెట్టి కుశాల్ చందు పాదాలు కడిగేవాడట. ఆ పాద తీర్థాన్ని అందరూ తల మీద చల్లుకొని అందరూ కూడా తాగేవారట. ఇక బాబా యొక్క ఉచ్చిష్టాన్ని కూడా అందరూ ప్రసాదంగా తినేవారట. బాబావారు వెళ్ళిపోయారట. ఒక అద్భుత విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. బాబా యొక్క పాద తీర్థ మహిమ, ఉచ్చిష్ట మహిమ ఏమిటో ఇక్కడ మనకు అవగతం అవుతుంది. పాదాలు కడిగేవారు, ఆ పాల తీర్థం అక్కడ పక్కన పెట్టేవారు. అంటే కొంతమంది తీసుకునేవారు, వెళ్ళిపోయేవారు. ఆ మిగిలిన పాల తీర్థము అక్కడ పక్కన పెట్టేవారట. ఆ మిగిలిన బాబా యొక్క పాలు, రొట్టె అది కూడా అక్కడ పక్కన పెట్టేవారట. ఈ 2 ఏం చేశారంటే